మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకోవాలని డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఐ విజయబాబు కోరారు. విశాఖలోని మద్దెలపాలెంలో గల కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకొని పిచ్చుకలకు గూళ్లు, మంచినీటి పాత్రలు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పక్షుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేయాలని, బియ్యం పిండితో ముగ్గులు వేయాలని కోరారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా తాము పిచ్చుకలకు గూళ్లు, పక్షుల, వన్యప్రాణుల కోసం మట్టి పాత్రలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిచ్చుకల ప్రకృతి ఆధారంగా పండించే పంటలకు, మానవాళి మనుగడకు ఉపకరిస్తాయని వివరించారు. వైస్ ప్రిన్సిపల్ పి జయ, బోటనీ డిపార్ట్మెంట్ హెడ్ ఎస్ పద్మావతి తదితరులు కూడా మాట్లాడారు. నమస్కారం. ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ద్వారా వరల్డ్ స్పారో డే నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ సభ్యులు, అలాగే జేవీ రత్నం గారు, డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రతి ఇంటిలో కనబడే పిచ్చుకలు ఈరోజు చూద్దామన్నా కనబట్టలేదు. దీని వెనక మనిషి యొక్క దాహం, మితిమీరిన ఆశ దీనికి కారణమని మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నిజంగా అభివృద్ధిని సాధిస్తున్నామని మనం అంతా చాలా భుజాలు జరుచుకుంటూ ఉన్నాం, కానీ దాని వెనక ఇంకొక జీవరాశి యొక్క నాశనాన్ని, ఇదిగో నిజంగా మరి పర్యావరణ సమతుల్యాన్ని మనం ఎంతో నాశనం చేస్తూ ఉన్నాం అనేది మర్చిపోతూ ఉన్నాం. మానవాభివృద్ధి ఎంత జరిగినా మరి మిగిలిన జీవరాశుల యొక్క మనుగడ కూడా, వాటిని కాపాడే ప్రయత్నం మానవులంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఊరింటిలో నిజంగా కనబడే ఈ పిచ్చుకలు ఈరోజు అంతర్ధానం అయిపోతూ ఉన్నాయి. ఎక్కడో ఒక చోట పిచ్చుక కనపడితే ఇదిగో పిచ్చుక అని ఆశ్చర్యపోతూ ఉన్నాం. దీని వెనక ఉన్న కారణాలను ఒకసారి మనం ఆలోచించుకొని దానికి పరిష్కారాన్ని కూడా వెతుక్కోవలసిన అవసరం మానవ జనాంగం మీద, మానవాళి మీద ఈరోజు ఉంది. మనం చూస్తే కృష్ణా కళాశాలలో హరిత కృష్ణ ఈకో క్లబ్ అని మంచి ఉద్యానవనాన్ని మేము అభివృద్ధి చేస్తూ దాన్ని కాపాడుతూ ఉన్నాం. మాతో పాటుగా చేయి కలిపి గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకులు జేవీ రత్నం గారు, వారి బృందం అంతా కలిసి వచ్చి అన్ని రకాల కార్యక్రమాల్లో మాతో పాల్పొందుతూ ఉన్నారు. మరి దాని పర్యవసానంగా ఈరోజు ఈ పిచ్చుకలని పెంపొందించడానికి, వాటిని కాపాడటానికి ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. నిజంగా మూకుడులు తెచ్చి మట్టి మూకిట్లో నీళ్లు పోసి గూళ్ళు పెంచి ఇన్ని ప్రయత్నాలు ఈ కళాశాల బోటనీ డిపార్ట్మెంట్ ద్వారా పద్మావతి గారు కానీ, సుజాత గారు కానీ, పద్మజ గారు కానీ, స్వామినాయుడు గారు కానీ, అలాగే పుష్పలత గారు, వారి యొక్క సపోర్టింగ్ స్టాఫ్ కూడాను వారందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తితో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కళాశాలలో మేము చేయటమే కాదు, కానీ సమాజంలో కూడా దీని గురించిన అవగాహనను, చైతన్యాన్ని కలిగించాలని కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఎంతో ఆసక్తితో కృషి చేస్తూ ఉన్నారు. కళాశాల విద్యార్థులే కాదు, ఎన్జిఓసే కాదు, ప్రతి పౌరుని బాధ్యత ఇది. మరి పర్యావరణ సమతుల్యాన్ని మనం కాపాడాలంటే అందరూ చెయ్యి కలిపితే కానీ ఈ బయోడైవర్సిటీని మనం కాపాడలేమని తెలియజేసుకుంటూ ఈ సందేశాన్ని మరి విద్యార్థులకి, అధ్యాపకులకే కాదు, భారత పౌరులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. పిచ్చుకలు పెంచే కార్యక్రమం అన్నది మేము మా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. మేము 1వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాటుబళ్ళ మీద వెళ్ళిపోతున్న ధాన్యంలో పడిపోయిన కంకులన్నీ ఏరుకొచ్చేవాడు. అవన్నీ కట్టి మా గుమ్మ ముందు ఏలాడు కట్టేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే పిచ్చుకల కోసం. పిచ్చుకలు ఎందుకు? వరెన్ని వస్తుంది కదా, ఎన్నికి వచ్చినప్పుడు తెల్ల నల్లి వస్తుంది, ఆ నల్లిని తినేస్తుంది, ఎర్ర నల్లిని తినేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ధాన్యం వస్తాయి, ధాన్యం బరువు ఎక్కువగా ఉంటుంది, పొల్లు గింజ అన్నది రాదు. కాబట్టి మనం పిచ్చుకల్ని కాపాడాలి అని ఆయన చెప్పారు. ఆ తర్వాత నేను కూడా రెగ్యులర్గా చేశాను. మా ఇంటికాడ పిచ్చుకలు రావడం చూసి మా కాలనీలో ఉన్న అందరు పిల్లలు కూడా, దాదాపుగా 40 నుంచి 50 మంది ఉండేవాళ్ళు పిల్లలు, అందరూ కూడా పిచ్చుకల కోసం కంకులు గుర్తులు కట్టేవాడు. 1980 వంశధార వరదలు వచ్చినప్పుడు మా కాలనీ మొత్తం కొట్టుకుపోయాను. కానీ ఎక్కడెక్కడున్న మా బ్యాచ్ పిల్లలందరూ కూడా ఇప్పటికీ పిచ్చుకలకి ఈ కడుతూనే ఉన్నారు. ఎందుచేత అంటే పిచ్చుక అనేది అంతరించిపోతే ఒక పిచ్చుక సంవత్సరానికి 6.5 కేజీల ధాన్యం తింటుంది. కానీ
వందల కిలోల ధాన్యం రావటానికి ఆ ఏదైతే పాలు వచ్చే దశలో ఉన్న వెన్నులోని పురుగుల్ని తినేస్తుంది. కాబట్టి టన్నుల కొద్ది బియ్యం రావడానికి పిచ్చుక మనకి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిచ్చుకల్ని కాపాడాలి. భవిష్యత్తులో ఇప్పుడు అందరూ కూడా నేచర్ బేస్డ్ ఫార్మింగ్కి వెళ్తున్నారు, రసాయనాలు మానేస్తూ ఉన్నారు. ఈ టైంలో మనం పిచ్చుకల్ని చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బొద్దింకల పిల్లలు ఉంటాయా, ఆ బొద్దింకల పిల్లల్ని పిచ్చుకలు తినేస్తాయి. కాబట్టి మనకి ఆయాసం రాదు. లేదు అంటే బొద్దింకల సంఖ్య పెరిగిపోతే అనారోగ్యం పెరుగుతుంది. కాబట్టి పిచ్చుకలు ప్రతి జీవికి మనుగడకి ప్రధానంగా మానవాళి మనుగడకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి పిచ్చుకల పరిరక్షణ అన్నది మీరంతా చెయ్యాలి. ఓకేనా? ఇందాక ఈ అమ్మాయి చెప్పింది, ఈరోజు ఒక్కరోజు నీళ్ళు ఇట్టేస్తే అయిపోతాను. ఈ సమ్మర్ అంతా నీళ్లు పెట్టాలి. సమస్త జీవరాశికి నీరు అందుబాటులో ఉంచాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధాన్యం, ఏదో విధంగా ధాన్యం మనం వాటికి అందుబాటులో పెడితే అవి వచ్చి తింటాయి. చిరుధాన్యాలు అందుబాటులో పెడితే తింటాయి. కాబట్టి పిచ్చుకల పరిరక్షణకి మీరంతా కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.